Hello, welcome to all in my జస్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ నేను సివిక్స్లో 3 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్ ఏమో సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 3 into 10 30 మార్క్స్ వస్తాయి. సెకండ్ సెక్షన్లో ఏమో 12 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 8 అటెంప్ట్ చేస్తే 8 into 5 40 మార్క్స్ వస్తాయి. సెక్షన్ సిలో ఏమో 20 క్వశ్చన్స్ ఉంటాయి. 15 రాస్తే 15 అటెంప్ట్ చేయాలండి. 15 into 2 30 మార్క్స్ వస్తాయండి. టోటల్ మార్క్స్ 100 మార్క్స్ అండి. ఫస్ట్ మనం సెక్షన్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము. లాంగ్ క్వశ్చన్స్ అండి, 10 మార్క్స్ ఉంటాయి. మనం 40 to 50 లైన్స్ అటెంప్ట్ చేయాలి. వీరికి మనకి 10 మార్క్స్ వస్తాయండి. మంచిగా అటెంప్ట్ చేస్తే 10 out of 10 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పబోతున్నాను ఇప్పుడు 5 గన్ షాట్ క్వశ్చన్స్. ఒకవేళ మీరు మంచిగా 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇట్స్ ఎ గ్యారంటీ, గ్యారంటీ ఛాన్సెస్ ఉన్నాయి. 5 out of 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ క్వశ్చన్ మనది ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే 8 to 10 టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. 9 to 10 టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. 8 to 10 ఫ్యూచర్స్ రాయాలండి. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫ్యూచర్స్ అంటే ఒకటే అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్వి 8 to 10 ఫ్యూచర్స్ రాస్తే చాలండి. ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నది ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అంటే దీన్ని ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ రాస్తాం కదండి ఆన్సర్లో. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ గురించి కొంచెం చిన్న ప్రాసెస్ రాసేసి ప్రైమ్ మినిస్టర్ పవర్స్ రాసేస్తే చాలండి. ఇది 6 to 7 టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏమండి ఫండమెంటల్ రైట్స్. ఇది ఖచ్చితంగా రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇది కాకుంటే డిపిఎస్పి అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ వీటి డిఫరెన్స్ అడగొచ్చండి. అంటే ఈ 3 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే దీని అడిషనల్గా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇంట్రొడక్షన్లో రాసి దీని గురించి కొంచెం రాసి ఫ్యాక్టర్స్ ఆఫ్ వెజిటేషన్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్ అని రాసేస్తే చాలండి. 4 to 5 టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ అండి పవర్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ రిపీటెడ్ 4 టైమ్స్ అండి. ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా 30 out of 30 తెచ్చుకోవచ్చండి. ఒకవేళ మీ రైటింగ్ బాగుంటే మీరు నేను చెప్పినట్టు విధంగా నేను వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఇది మంచిగా రాయగలిగితే 30 out of 30 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.